అందరికీ నమస్కారం. ఏపీ పాలిసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ ప్రొసీజర్లో మొదటగా 3 రకాల స్టేజెస్ ఉన్నాయి. ఒకటి పాస్వర్డ్ జనరేట్ చేయటం, 2 స్టూడెంట్ లాగిన్ అవ్వటం, 3 వెబ్ ఆప్షన్స్ నమోదు చేయడం. ఇందులో మనం మొట్టమొదటిగా చెప్పవలసింది పాస్వర్డ్ని జనరేట్ చేయటం. ఈ పాస్వర్డ్ జనరేట్ చేసే ప్రొసీజర్లో మనకి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో వాళ్ళు మాత్రమే ఈ పాస్వర్డ్ అనేది జనరేట్ చేయగలుగుతారు. దానికి మనం వల్ల క్లిక్ చేయాల్సింది జనరేట్ పాస్వర్డ్ అనే ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మొట్టమొదటిగా మనం ICR ఫామ్ నెంబర్ ఇవ్వాలి. ఇది మనకి ఎక్కడైతే మనం హెల్ప్ లైన్ సెంటర్లో సర్టిఫికేట్స్ వెరిఫై చేయించుకున్నామో అక్కడ వాళ్ళు మనకి ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ మీద లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్లో ఉంటుంది IFCR ఫామ్ నంబర్. ముందుగా ఆ ఫామ్ నెంబర్ మనం ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ఏపీ హాల్ టికెట్ నెంబర్, మనం ఏ ఎగ్జామ్ అయితే ఏదైతే రాసామో దానికి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మనకి ర్యాంక్ కార్డులో ఎంత ర్యాంక్ అయితే వచ్చిందో ఆ ర్యాంక్ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఇచ్చిన క్యాప్చా లెటర్స్ జాగ్రత్తగా మనం ఎంటర్ చేసి ఇక్కడ మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది మన డీటెయిల్స్ కరెక్ట్గా ఇవ్వాలి. సో ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం జాగ్రత్తగా ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. 3, 2, 1 ఈ విధంగా క్యాండిడేట్ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. అక్కడ క్యాండిడేట్ నేమ్, ఫాదర్ నేమ్, రిలీజియన్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, ఇలా మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. పాస్వర్డ్ జనరేట్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, కనీసం టెక్స్ట్ 10 లెటర్స్ తగ్గకుండా ఉండాలి. న్యూమరికల్స్ కూడా ఉంటే మంచిది. పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మనం మిస్యూజ్ అవ్వడానికి అంత తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనం ఏదైతే మొబైల్ నెంబర్ అక్కడ ఇచ్చామో అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. సెట్ పాస్వర్డ్ అనే ఐకాన్ మనం క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకి ఫర్దర్గా పాస్వర్డ్ అనేది సెట్ అవుతుంది. ఇలా పాస్వర్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అనే ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇది ఎవరికి కూడా మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోకూడదు. కంపల్సరీగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే లాగౌట్ అనేది ప్రాపర్గా జరగాలి. ఇక వెబ్ కౌన్సిలింగ్లో రెండో స్టెప్ ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి. దాని కొరకు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు లాగిన్ ఐడి అనేది మనం రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వస్తుంది. ఆ లాగిన్ ఐడి యూజ్ చేసుకుని ఇక్కడ మనం లాగిన్ అనేది చేయాలి. దాని కొరకు హాల్ టికెట్ నంబర్, మనం ఏదైతే ఇంతకుముందు జనరేట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఈ 4 ఐటమ్స్తో మనం లాగిన్ అనేది చేయొచ్చు. ఇచ్చిన క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం సైన్ అనేది చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ లాగిన్ ఐడి కానీ మర్చిపోతే ఈ చూపిన విధంగా పై నెంబర్కి ఏపీ పాలిసెట్ 01 మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కనుక SMS చేస్తే మీరు వారి యొక్క డీటెయిల్స్ పొందగలుగుతారు. ఇలా ఒక్కసారి మనకి సైన్ ఇన్ అయిన తర్వాత ఇలా ఒక ఆప్షన్ ఎంట్రీ అనే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి మనం జాగ్రత్తగా ఫాలో కావాలి. అంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు డూస్ అండ్ డోంట్స్ ఏవైతే చేయాలో ఏవి చేయకూడదో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి మనం ఫాలో కావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నాన్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సులు, ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి కోర్సులు, 3.5 years డిప్లొమా ఉన్నటువంటి కోర్సులు అన్నీ కూడా మనకి ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. వెరిఫై ద పాలిటెక్నిక్ అండ్ కోర్స్ బిఫోర్ ఎంటరింగ్ ద ఆప్షన్స్. అలాగే మీరు ఏదైనా కాలేజ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఆ కాలేజ్ కోడ్ మీద కనుక మీరు క్లిక్ చేస్తే ఆ కాలేజీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనకి పాపప్ విండోలో ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీరు ఏదైనా ఆప్షన్ ప్రయారిటీ ఇచ్చిన తరువాత వాటిని కనుక మీరు చేంజ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటే డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం కాలేజ్ కోర్సును బట్టి కాలేజీని బట్టి మనం ఒకసారి వెబ్ ఆప్షన్స్ కనుక మనం ఇచ్చినట్లయితే, అంటే సీరియల్ నెంబర్స్ 1, 2, 3, 4 ఏ ఆర్డర్ అయితే మీరు కావాలనుకుంటారో ఆ ఆర్డర్ ప్రకారం ఇచ్చిన తర్వాత ఒకవేళ నేను కానీ మళ్ళీ ఆప్షన్ చేంజ్ చేసుకోవాలని నాకు అనిపిస్తే సింపుల్గా డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేసి మళ్ళీ మీకు నచ్చిన ప్రయారిటీ మీరు ఇవ్వచ్చు. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే అలాట్మెంట్ ఆఫ్ సీట్ అనేది మీరు పెట్టిన
ర్యాంక్ ప్రకారం మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ ప్రకారం ఉంటుంది. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడే 1-2 సార్లు చెక్ చేసుకుని ఏ ఆర్డర్ అయితే బాగుంటుందో, మీకు ఏ కాలేజీలో ఏ ఆప్షన్ ఏ బ్రాంచ్ అయితే మీకు బాగుంటుందని మీరు అనుకుంటారో దాన్ని మనం ఫస్ట్ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతిసారి కూడా మనకు ఒక ఓటీపీ అనేది, ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది. అంటే ప్రతిసారి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టే ప్రతిసారి ఆ ఓటీపీ ఎంటర్ చేసి దాని టిక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆప్షన్స్ ఎంట్రీకి మాత్రం అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. కాబట్టి మన మొబైల్కి వచ్చే ఓటీపీని మాత్రం ఎవరికి ఎటువంటి సందర్భంలో కూడా షేర్ చేయకూడదు. ఒక్కసారి మనం ఓటీపీ ఎంటర్ చేసి ఆప్షన్స్ ఎంట్రీకి వెళ్ళిన తర్వాత ఇలా మనకి ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్, స్టేట్ వైజ్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఇలా మనకి 3 రకాల ఆప్షన్స్ చూపిస్తాయి. అందులో మనకు నచ్చిన డిస్ట్రిక్ట్స్, ఒకవేళ మనకి కృష్ణా జిల్లా ఒక్కటే మనం పెట్టుకోవాలనుకుంటే కృష్ణా జిల్లా పెట్టుకోవచ్చు, లేదా గుంటూరులో కావాలంటే గుంటూరులో కూడా పెట్టుకుని అలా మనకి ఏ కాలేజీలో కావాలో అలా చూసుకుని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడే మనకు కావాల్సినటువంటి కాలేజెస్, మనకు సంబంధించి ఏదైతే బ్రాంచ్లు మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారో ఆ బ్రాంచ్లకు సంబంధించిన డేటా ఎన్రోల్ చేసుకోవాలి. ఆ ప్రాసెస్లో మనం కంపల్సరీగా స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అనేది అక్కడ టైప్ చేసిన తర్వాత ఒక్కసారి కాలేజెస్ లిస్ట్, నేను ఇక్కడ ఉదాహరణ కోసం నేను కృష్ణా జిల్లాలో రాష్ట్రంలోనే మంచి పేరున్నిక గల కాలేజ్ గుడ్లవల్లేరు డిప్లొమా కాలేజ్, దాని కోడ్ ఏవిజిఆర్, నేను దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుని ఇక్కడ చెప్తున్నానండి. సో అక్కడ నాకు ఫస్ట్ సివిల్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందనుకుంటే నేను సివిల్లో 1 అని, తర్వాత ట్రిపులీలో కావాలంటే 2 అని, లేదా ఏఐఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 3 అని ఇక్కడ నేను నా ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకుని మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను. సో ఇలా మనకు నచ్చిన కాలేజీలో నచ్చిన ఆప్షన్ని ప్రిఫరెన్స్ ప్రకారం ఇచ్చుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంలోనే మీరు చాలా వర్కౌట్ చేసి మీకు కావాలంటే కూడా ఆప్షన్ చేంజ్ చేసుకోవచ్చు. సో మనం ఒక్కసారి ఎంట్రీ చేసేటప్పుడే దాన్ని క్షుణ్ణంగా చేసుకోవాలి. ఇక్కడ నేను నాకు నచ్చిన విధంగా నేను ఒకసారి ఆప్షన్స్ మార్చాను. మళ్ళీ ఈసీఈ ఫస్ట్ ఆప్షన్ పెట్టాను, నెక్స్ట్ సివిల్ తీసుకున్నాను, ట్రిపుల్ తీసుకున్నాను, మెకానికల్, అలా మీరు ఎన్నిసార్లు అయినా మీరు సేవ్ చేయనంత వరకు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒకటి చూపిస్తున్నాను చూడండి. ఒక ఏవిజిఆర్ అనే గుడ్లవల్లేరు కాలేజీలో 7 రకాల కోర్సెస్ మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. సో వాటిని మీకు అర్థమవడం కోసం నేను ఇక్కడ మార్క్ చేసి చూపించాను. ఆ విధంగా ఆప్షన్స్ ఎంట్రీ అయిపోయిన తర్వాత పైన మనకి సేవ్ ఆప్షన్స్ అనే ఐకాన్ కనిపిస్తుంది. అక్కడ మీరు సేవ్ అని క్లిక్ చేయగానే ఓకే అని చెప్పి రాగానే మనకి యువర్ టోటల్ ఆప్షన్స్, మీరు ఎన్నైతే ఆప్షన్స్ పెట్టారో అన్ని ఆప్షన్స్ కూడా సేవ్ అయి ఉంటాయి. ఆ సేవ్ అయిని మనం ఫర్దర్గా దాన్ని రెఫరెన్స్ కోసం తీసుకోవాలంటే వ్యూ అండ్ ప్రింట్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి మనం ఏ అయితే ఆప్షన్లు ఏ ఆర్డర్ ప్రకారం ఇచ్చామో అవి మనకి స్పెషల్ పాపప్ విండో ఓపెన్ అవుతుంది. సో దాన్ని మనం ఫర్దర్గా ప్రింట్ ఆప్షన్ కోసం కానీ ట్రై చేసినట్లయితే ప్రింట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనం దాన్ని ఫర్దర్గా మీరు ఏ ఆప్షన్స్ పెట్టారనేది ఆన్ పేపర్ మీద చూడాలంటే ప్రింట్ కూడా తీసుకుని మీరు ఫైల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రింట్ తీసిన తర్వాత మనం మళ్ళీ తిరిగి మనం విండో బ్యాక్కి వచ్చేస్తే ఇలా విండో ఓపెన్ అవుతుందండి. సేమ్ అక్కడి నుంచి నేను చెప్పాను ఎవ్రీ టైం కంపల్సరీ లాగౌట్ అవ్వాలి. లాగౌట్ అవ్వకపోవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనేది జరగదు. అంటే ఒకసారి మనం లాగిన్ అయిన తర్వాత ఎటువంటి సందర్భంలో లాగౌట్ చేయకపోతే మరి రెండోసారి లాగిన్ అయ్యి మనం వెబ్ ఆప్షన్ చేంజ్ చేయాలంటే కుదరదు. కాబట్టి ప్రతిసారి కూడా లాగౌట్ అనేది కంపల్సరీ చేస్తూ ఉండాలి. ఈ విధంగా కంప్లీట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ లాగౌట్ క్లిక్ చేస్తే మనకు పూర్తిగా వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ అనేది పరిసమాప్తం అవుతుంది. ఇలా మరిన్ని వీడియోలు చేయాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.